హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. సో మా అక్కయ్య బర్త్డే రోజు మా అన్నయ్య మా డాడీ ఒక చిన్న వర్క్ ఉండడం వల్ల బయటికి వెళ్ళారు. సో నేను మా అక్కయ్యనే వెళ్ళి చికెన్ పర్చేస్ చేసుకొని అక్కడ నుంచి వీమార్ట్కి వెళ్ళాము. సో వీమార్ట్ మా ఇంటి దగ్గరనే. ఇంకా వీమార్ట్కి వెళ్ళి మాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకొని పర్చేస్ చేసేసుకున్నాము. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఒక చాక్లెట్ తీసుకున్నాను, చాలా టేస్టీగా ఉండే. దెన్ అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చాక ఇక్కడ ఐస్ క్రీమ్స్ తీసుకున్నాము. ఐస్ క్రీమ్ 20 రూపీసే, బట్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా తిన్నారా కుల్ఫీ? కానీ కుల్ఫీకి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. సో మేము ఇంటికి వెళ్ళేసరికల్లా మా మమ్మీ ఆల్రెడీ బిర్యానీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది. ఎవ్రీ బర్త్డే అంటే మా ఇంట్లో ఎవరి బర్త్డే ఉన్నా మా మమ్మీ కంపల్సరీ బిర్యానీ చేస్తుంది. మా మమ్మీ చేసే బిర్యానీ ఫుల్ టేస్ట్ ఉంటుంది. ఎంతైనా బయట ఫుడ్ కన్నా ఇంట్లో ఫుడ్ ఎంతో కొద్దిగా టేస్ట్ బాగుంటుంది. సో ఇంకా మంచిగా మా మమ్మీ ఇక్కడ అంతా మ్యాగ్నేట్ చేసేస్తుంది, బిర్యానీ దమ్ చేసేస్తుంది. దమ్ చేసేసి ఇంకా మొత్తం ఫుల్ అయిపోయింది. ఆల్రెడీ మాది పెద్ద ఫ్యామిలీ కాబట్టి చాలా వండాలి, చాలా కష్టం కుక్ చేయడం. ఇంక ఇక్కడ వచ్చేసి పిండితో ఇలా మొత్తం క్లోజ్ చేసేసి దమ్ చేసేసారు. చేసేసాక ఇక్కడ కంప్లీట్ అయింది. ఎప్పుడెప్పుడు తిందామని మా ఇంట్లో అందరు వెయిటింగ్. సో ఇక్కడ వచ్చేసి మేము ఆల్రెడీ సలాడ్స్ అన్నీ కట్ చేస్తాము. దెన్ నెక్స్ట్ చికెన్ సూప్ అండ్ రైతా. ఇక్కడ వచ్చేసి ఇంకా మా మమ్మీ నా ప్లేట్లో వేసేసింది. అన్నీ వేసేసుకొని మంచిగా ప్లేట్ డెకరేషన్ చేసుకొని లెమన్తో ఇలా మంచిగా తినేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుండే టేస్ట్. దెన్ నెక్స్ట్ వచ్చేసి మేము మా అక్క బర్త్డే రోజు ఇంకేమేమి చేసామనేది నేను మొత్తం మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ ఫ్రమ్ వాచింగ్ ఫ్రెండ్స్. మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.